అక్కడి నుంచి టూరిజం, అక్కడి నుంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్లో కూడా మనకు సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. మారినప్పుడు మనం అవి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా కష్టాలు వస్తాయి. ఇప్పుడు యుద్ధం వచ్చింది, యుద్ధ సమయంలో మనకి ఇబ్బందులు వచ్చాయి, గ్యాస్ సమస్యలు వచ్చాయి, ఫ్యూయల్ సమస్యలు వచ్చాయి, రేట్లు పెరిగే పరిస్థితి వస్తుంది, సప్లై చైన్ డిస్టర్బ్ అయ్యింది. సప్లై చైన్ డిస్టర్బ్ అయినప్పుడు మనం పండించే మ్యాంగో కానీ, అరటి కానీ, అక్వా ఫుడ్ కానీ విదేశాలకు పోయే పరిస్థితి లేకుండా రేట్స్ అని పడిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటి చాలా వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎంత సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలుగుతాం అనేది ముఖ్యం. ఏదేమైనా 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ $2.4 trillion ఎకానమీ లక్ష్యం. ఇందులో ఈ 3 సిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి, మిగిలిన అర్బనైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా జరుగుతాయి గ్రామీణ ప్రాంతాల్లో సమానంగా. అమరావతిలో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, విశాఖపట్నంలో కల్పించాలి, తిరుపతిలో కల్పించాల్సిన అవసరం ఉంది. అదే మరి మళ్ళీ చెప్తున్నా, ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఎంత వీలైతే అంత డబ్బులు ఇందులో నుంచి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ తిరిగి వాళ్ళకి ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న ల్యాండ్ వాళ్ళకి తిరిగి ఇస్తాం, డెవలప్ చేసి దానికి పెట్టుబడి పెడతాం. ఆ తర్వాత కొంత ల్యాండ్ మనకు మిగులుతుంది, అది యాక్షన్ వేసుకుంటాం. ఆక్షన్లో కొంత డబ్బులు వస్తాయి. ఆ రియల్ ఎస్టేట్ని పిలిపించి వాళ్ళని కూడా కట్టమంటాం. కట్టినప్పుడు అభివృద్ధి అవుతుంది, దానివల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అది కూడా ఇప్పుడే ఎందుకు చేసేకూడదు అంటారు. అంటే ఇప్పుడు చేస్తే పీనట్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు రావు కాబట్టి మీరు అమ్మేయండి, కట్టేసేయండి అంటే మామూలుగా ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఒకప్పుడు హైదరాబాద్లో అక్కడుండే గవర్నమెంట్ భూమిస్ నేను ఒక్కొక్క ఎకరా ఇది చేసుకుంటా వస్తే హైటెక్ సిటీగా ఎదురుగా ఉండే ల్యాండ్ ₹1,00,000, తర్వాత అది 3 కోట్లు, తర్వాత 30 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు, 150 కోట్లు, 170 కోట్లు. ఎప్పుడు కూడా ల్యాండ్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే అభివృద్ధి అవుతా ఉంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఆస్తి విలువ పెరుగుతుంది. అది కూడా కావాలని తెలియకుండా కాదు, ఇష్టానుసారంగా మహాడే పరిస్థితికి వచ్చారు. ఇది సెల్ఫ్ ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ మెయిన్ కాన్సెప్ట్. అదే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు, ఉపాధి అవకాశాలు, నాలెడ్జ్ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. తెలుగువాడు ఎక్కడికి పోయే పని లేకుండా ఏదర్ అమరావతి ఆర్ విశాఖపట్నం ఆర్ తిరుపతికి వచ్చి పనిచేసుకునే పరిస్థితి క్రియేట్ చేస్తాం. 2029 మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి ఆయన ద్వారా ఈ పనులన్నీ ఇనాగరేట్ చేస్తాం. ఒక నగరానికి 3 సార్లు ప్రధానమంత్రి వచ్చి సిటీకి ఫౌండేషన్ వేయడం, పనులు పునఃప్రారంభించడం, కంప్లీట్ చేసి మళ్ళా అంకితం చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. ఈ 3 చేసే బాధ్యత తీసుకుంటాం. అక్కడి నుంచి ఆటో పైలట్లు వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అజేయం, అన్స్టాపబుల్, శాశ్వతం. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎవరైనా పగటి కళలు కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే మీ కళలు పగటి కళలుగా మిగిలిపోతాయి తప్ప మీ వల్ల ఏమీ కాదు. మీరు ఏ చెడు తలపెట్టలేరు, తలపెట్టినా జరగదు. మీరు శాపాలు పెడితే ఆ శాపాలు తిరిగి మిగేదగలుగుతాయి తప్ప దీనికి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ నాకు ఇప్పుడు కూడా అర్థం కాని ఒకటి ఉంది. అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని. నేను ప్రతిరోజు దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తాను. నేను 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను పూజ రూమ్లోకి వెళ్ళి. ఆ 2 నిమిషాలు నా ప్రార్థన ఏంటంటే, ప్రజా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో నెలకొన్నారు.
త్రేతాయుగం ఒక్కొక్క యుగంలో ధర్మాన్ని కాపాడడానికి ప్రజలను